మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. కందిపప్పు 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు, పసుపు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా కోసుకున్న పాలకూర, చుక్క కూర, గోంగూర ఆకులు వేసుకోవాలి. ఆకుకూర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆకుకూరలు పప్పులో బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఆకులు ఉడికిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి.
తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. రుచికరమైన ఆకుకూర పప్పు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.